అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. పిల్లలకు చింటూ, చంటి, కన్ను, జిన్ను అని పేర్లున్నట్టు పార్టీలకు కూడా దగ్గర పేర్లే ఉండుతోటి పరేషాన్ అవుతున్నారట పబ్లిక్. పేర్లు దగ్గరుంటే ఏమైతుంది? ఎవలోట్లో వాళ్ళకేనాయే. గట్లు ఉంటదా? ఉండది. ఉండకపోతే ఏం చేస్తారు? పార్టీ మూసుకుంటారా ఎట్లా? ఓష్ని ఎలకల బాధకు ఇళ్ళ పెట్టుకుంటారా ఎట్లా? మందు పెడతారు. ఇంతకు గీ ముచ్చటెందుకు? ఎందుకా? ఇగో గిందుకు. కవితక్క కొత్తగా పురుడు పోసిన టీఆర్ఎస్, పేరు మార్చుకున్న బీఆర్ఎస్, ఈ రెండు పార్టీల నడుమ పెట్రోల్ పోయకుండానే బగ్గున మండుతున్నాయి మంటలు. కారు గుర్తు లీడర్లు మా పాత పేరును ఎట్లిస్తారు? ఇయ్యద్దు. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్ అని పబ్లిక్ అనుకుంటున్నారు. ఇటువంటి టైంలో మా ప్రత్యర్థికి మహారాష్ట్రంలో మా పాత పేరు ఎట్లిచ్చిర్రు అది రద్దు చేయుర్రని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారట. ఇప్పటికే ఎన్నికల సంఘం కాడ 700 ఫిర్యాదులు ఉన్నాయట. అయినా ఈ కారు గుర్తోళ్ళు కవితక్క పార్టీ అంటే లెక్కలనే లేదు, పట్టింపే చేస్తలేమని అంటారు. మరి ఎందుకు ఈ తీర్ల ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇస్తున్నారు అంటున్నారు అక్క పార్టీ లీడర్లు. కవితక్క జెండా పండుగ చేసుకుంటా ఒరిజినల్ టీఆర్ఎస్ మనదే, అది డూప్లికేట్ అని ప్రచారం చేసుకుంటా పోతున్నది. ఈ పార్టీ పేర్లు చేయబట్టి మొన్నట్ల ముఖ్యమంత్రి సార్ కూడా కన్ఫ్యూజ్ అయిండు. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కొత్త వాళ్ళు వస్తారు, మరి నాకు ఇదో సమస్య వచ్చి పడ్డది, ఇదో దరిద్రం మళ్ళా తోడు. అయినా పార్టీ పేర్లు దగ్గర ఉన్నంత మాత్రాన పబ్లిక్ ఎందుకు పరిశాన్ అవుతారు చెప్పుర్రి. ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నది, జగన్ అన్న ముఖ్యమంత్రి కాలేదా? తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్, డిఎంకే, అన్నా డిఎంకే ఇట్లా పార్టీ పేర్లు దగ్గర ఉన్నంత మాత్రాన పబ్లిక్ ఎవ్వరిని ఎప్పుడు పైకి లేపాలనో అప్పుడు గుర్తు పెట్టుకొని మరి పైకి లేపుతారు. ఎందుకు ఎన్నికల సంఘం కాడ ఈ ఫిర్యాదులు చెప్పుర్రు అని అంటున్నారు ఈ వార్త చూస్తున్నోళ్ళు. కొందరు ఉంటారా బండే ఉంటారు, ఎప్పుడు చూడు ఉల్లాసంగా ఉత్సాహంగానే ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఉత్తగానే అన్నారా? నాకైతే నెలకొకపారి మోకాల పట్లు, 2 నెలలకొకపారి జ్వరం. ఇక నీ గురించి చెప్తావా? చిన్నగొట్టి చేయించుకురమ్మంటే కుదబెట్టి కూసుంటావు. పానం 2-3 నెలలకు ఒకసారి చిత్తుబొత్త అవుతున్నదని అంటే మందలిచ్చురు కంటే మూలకున్న ముస్లమ్మతోటి మాట్లాడింది నయం. ఓ రోజు నెత్తిన వస్తుందంటావు, ఇంకో రోజు కాళ్ళని వస్తున్నాయని అంటావు, ఇంకో రోజు ముక్కుని వస్తుందని అంటావు. ఆ నొప్పులు నీకొస్తే తెలుస్తుంది, అవతల గోస ఎట్లుంటదో. అందుకే బండి సంజయ్ అన్న ఏం తింటాడో ఏందో, 20 ఏళ్ల నుంచి జ్వరం రాలేదట, నొప్పి రాలేదట, రోగం లేదట. మరి అన్న సీక్రెట్ ఏందో అడుగుదాంపా. నిత్యం వేలాది మంది పబ్లిక్ ను కలిసినా, మీటింగ్లు పెట్టినా 20 ఏళ్ల నుంచి కనీసం సర్ది కూడా లేదట ఆ సెంట్రల్ మంత్రి బండి సంజయ్ అన్నకు. ఒక్కొక్కరు ఉత్తగానే ఆ బీమార్ వచ్చింది, ఈ బీమార్ వచ్చింది అని అంటారు. కానీ అన్న మాత్రం మోడీ సార్ను తలుసుకొని 20 ఏళ్ల నుంచి పాలిటిక్స్ చేస్తుంటే కనీసం పడిషం కూడా పట్టలేదట. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు, నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారు స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి, అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. నేను మొన్న హైదరాబాద్ లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద అన్నా. నేను బెడ్ మీద 3 రోజులు నేనే. అందుకే నానే అన్న ఈ నడుమను కనవాలేదు. ఆ లోగలు ఇల్లోగలు ఏటో అగ్నదానులకు పోయిండ్లా అన్నారు. అయితే జ్వరం వచ్చి వండుకున్నావా? మోకం చూస్తే కూడా తెలిసిపోతున్నది, బగ్గి ఈడ్చుకుపోయింది. మరి గట్లెట్లు వచ్చిందే జ్వరం నీకు? లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. మరి పట్నంలో ఏ పాకెట్ పాలు తాగిండో ఏం పాడో అన్నకు జ్వరం వచ్చిందట. పొద్దుగాలు లేచి మంచిగా వాకింగ్లు, రన్నింగ్లు, ఎక్సర్సైజ్లు, యోగాలు చేస్తే ఏసోటి బీమారు దగ్గరికి రావు. కానీ 20 ఏళ్ల నుంచి చిన్న నొప్పి జ్వరం లేకుండా ఉన్నాడంటే గ్రేటే కదా. ఎట్లా చెప్తే అర్థమైతుందిరా మన ఆడక్కలకు? ఎట్లా చెప్పినా అర్థం కాదు. వాళ్ళు పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళు అంటారు. అరే ఎన్ని సార్లు మోసపోతారు చెప్పుండ్రి. మళ్ళేం చేసిర్రు? ఆఫర్ల చీరలు కొంటే చినిగిపోయినాయా ఏంది? చీరలు పోతే ప్రాబ్లం కాదు, బంగారం పోతే ఎంత పని. అయ్యో చైన్స్ నాచర్లు గుంజుకోవేర్రా? అట్లా గుంజుకపోతే తప్పు వాళ్ళది ఎట్లయితది? మరి వీళ్ళు వేసిన తప్పేంది, జరిగిన ముప్పేంది? ఇప్పుడు నువ్వు వేసుకున్న బంగారు గొలుసు చూపిస్తా అంటే తెలవనోళ్ళకి ఇస్తావా? ఇది బంగారం కాదు కదా. అనుకో. అస్సలు అయినా నేను వేసుకుంటే బంద్ పెట్టినా, నా నగలు నేను చూసుకునే నెలలు గడుస్తుందిరా. ఇగో గింత జాగ్రత్త ఉండాల్సింది పోయి దొంగ చేతిలో పెట్టినరా చూడొకసారి. నమ్మకుర్రి బంగారం తోటి పని అపరిచితులు నమ్మకుర్రి అని పసిపిల్లలకు చెప్పినా వీళ్ళకి అర్థమైతలేదు. ఇప్పుడైందా ఎంత బంగారం కొట్టేసిండో ఏం పాడో. బంగారం అంటేనే మెరుపు, మళ్ళీ దానికి మెరుగులు అవసరమా ఎప్పుర్రి? ఊకుండా బుద్ధి కాని పనులు కాకపోతే ఊర్లలో తిరుక్కుంటా బంగారానికి మెరుగులు పెడతామంటే నమ్మి వీళ్ళిద్దరు బంగారు గొలుసులానికి ఇచ్చిరట. ఆడేం కెమికల్ పోసిండో ఏం పాడో, బంగారం అంతా కరిగింది. అటు దిప్పి ఇటు దిప్పి ఇంత బంగారం ఎత్తుకొని అవతల పడ్డాడు. మీ గొలుసులు అరగంట ఆగినాక తీయుర్రి, తడతల మెరుస్తాయని చెప్పిండట. ఇక అరగంట ఆగినాక తీస్తే ఇట్లా ముక్కలైంది. అరగంటల వాడు బంగారం తీసుకొని పోలిమేరైంది, మండలం కూడా దాటేసి ఉంటాడు. మెడలకున్న తాళిబొత్తు పోగొట్టుకొని ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటా పోలీసులకు ఫిర్యాదు అయ్యారు. ఇంట్లో ఏ విధంగా
విధంగా చూసినా తప్పు దొంగది కాదు అని నమ్మినోళ్ళదే అనిపిస్తలేదు. ఈ రోజుల్లో బంగారం రేట్ ఏంది, దాని డిమాండ్ ఏంది, బయట జరుగుతున్న మోసాలేంది, గట్లెట్లా నమ్ముతారమ్మా? కర్నూలు జిల్లా కొండపేట కాడైందుల్లగి మోసం. మహిళలు ఊకున్నోళ్లకు ఉపాయాలు ఎక్కువ అని ఇట్లాంటి బద్మాషాలు మాయమాటలు చెప్తే నమ్మకుండ్రి, సరేనా? ఇగో బుజ్జి, నువ్వు పాలిటిక్స్ లో పాదం మోపుతా అంటానో కదా, అచ్చేడు దునుకుడే. మరి ఇప్పటికెళ్ళే క్లాసులు తీసుకో. వీటికి కూడా క్లాసులు ఇస్తున్నారా? క్లాసులు అంటే బలపం పట్టించి పలక మీద దిద్దియారు, మనమే కొందని చూసి నేర్చుకోవాలి పాఠాలు. అబ్బో, నువ్వు చాలానే స్టడీ చేసినావు, నువ్వే నాకు పియ్యగుండాలరా. ఏడ్చినావు గాని మాట్లాడేటప్పుడు ఆవేశపడద్దు, ఆచితూచి మాట్లాడాలి, ఆలోచించి అడిగేయాలి. నువ్వు ఇంతగానం భయపెడుతున్నావేంది? ఒకప్పుడు వేరు గాని ఇప్పుడు వేరు. చిన్న పొరపాటు చేసినవంటే 2 రోజులు నువ్వే టీవీలల్లా. మనకు కూడా కావాల్సింది అదే కదా. ఏహే, నీకు చెప్తే అర్థం కాదా? ఛత్తీస్గఢ్ లకి మంత్రి ఎంతలా ఎట్లా వైరల్ అయ్యాడో చూడోసారి. సార్ కాళ్ళు పారజాపుకొని ఇంట్లో కూర్చుంటే ఎవరు పట్టించుకోరు, కానీ అదేమో పబ్లిక్ మీటింగు, పక్కకు తోటి లీడర్లు, ఎదురుంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఆఫీసర్లు, అంతకు మిక్కిలి ముఖ్యమైన పబ్లిక్ కూస్తున్నారు. గట్ల కాళ్ళు అలా మొఖాలకు ఎట్లా పెడతాడని ప్రతిపక్షాలు ఆయన ఒక్కసారి కాళ్ళు పెడితే 2 రోజుల సంధి ఆ టేబుల్ మీదనే చూపెడుతున్నారు. ఇట్లాంటి అవకాశాలని వాళ్ళు ఎట్లా వాడుకుంటారన్న పైలంగా ఉండద్దా? అందుకే పబ్లిక్ లకు పోయినప్పుడు ఆచితూచి పనులు చేయాలి. మళ్ళా మీదంగా సారేమన్నా చిన్న చితక లీడరా? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి రామ్ విచర్ నేతం, మంత్రి గారి మర్యాద గిదేనా అని ఓ పొట్టు పొట్టు తిప్పుతున్నారు. సార్ను అభిమానించేటోలేమో పానం మంచిగా లేదు, కాలుకు దెబ్బ దాకేసరికి గట్ల పెట్టుకున్నాడు అని సమర్థిస్తున్నారు. ఒకవేళ కాలు బాగా లేకుంటే మీటింగ్ బంద్ పెట్టి ఇంట్లోనే ఉన్న ఆసనాలేస్తే ఆరోగ్యంగా ఉంటామటరా బుజ్జి. ఇక మనం కూడా మొదలు పెడదాం. నేను రోజు చేస్తూనే ఉంటా కదా ఆసనం, అందుకే ఎంత ఉత్సాహంగా ఉన్నా, ఎంత ఉల్లాసంగా ఉన్నా. 10 కొట్టేదాకా పక్క మించే లేవవు, నువ్వేం ఆసనం వేస్తున్నావమ్మా? అదే శవాసనం. దాని వల్ల ఎంత ఆరోగ్యం అని తెలియదురా. అట్లయితే నేను కూడా నీకన్నా ఎక్కువనే వేస్తా. నన్ను ట్రైనింగ్ ఇవ్వమంటావా? మరి ఏం వద్దమ్మా, నా యోగా నేను చేసుకుంటా. ఆంధ్రాలో ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, చూసి నేర్చుకో మరి కనీసం. మంచి ఆరోగ్యం కోసం దేవుణ్ణి వేడుకుంటాం కదా, అదే దేవుని సన్నిధిలా ఆరోగ్యాన్నిచ్చే యోగా కార్యం పెట్టుకున్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకన్న గుల్లే. యోగాంధ్ర ఉత్సవాలు నడుస్తున్నాయి కదా, అందుకని దేవుని సన్నిధులనే జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆలయ అనివేటి మంటపంలా ట్రైనర్స్ తోటి 650 మంది తోటి యోగా చేపించిర్రు. ఈ రోజుల్లా తినే తిండికి ఉన్న ఒత్తిళ్లకు ఆరోగ్యం బాగుండాలనన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలనన్నా, పెయ్యి హుషారుగా ఉండాలనన్నా ఒకటే మార్గం యోగా. ఇది ఫాలో అయితే ఉల్లాసంగా ఉంటదని చెప్తున్నారు. మొత్తానికి దేవుని సన్నిధిలా పుణ్యానికి పుణ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం. Inhale up, exhale down, hold 5 seconds sitting, 1, 2, 3, 4, 5, relax. వేళ్ళను ఎడమ చేత ఎడకాల వైపు వెళ్ళను టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, hold 5 seconds, 1, 2, 3, 4. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తది అని అంటారు కదా, ఇప్పుడు ప్రతిరోజు కుక్కలదే. ఏం బతుకురా కుక్క బతుకు అనే పదం అర్జెంట్ గా డిక్షనరీలోకి వెళ్ళి తొలగించాలరా. అవును, బతికితే కుక్క లెక్క బతకాల అనిపిస్తుంది కొన్ని కుక్కల జిందగీ చూస్తుంటే. మనుషుల మీద మనుషులకు ప్రేమలు తగ్గిపోయి జంతువుల మీద ప్రేమలు ఎక్కువ పెంచుకుంటున్నారా? అంతే కదా, మనుషులు నమ్మకంగా కోల్పోయారు, కుక్కలు విశ్వాసం నిలబెట్టుకున్నాయి. అందుకే సంకల పిల్లల కింద దింపి కుక్క పిల్లల సంకలేసుకొని తిరుగుతున్నారు. సరే సరే, కుక్కలకు దిష్టి పెట్టగాని వార్త గాని. ఇగో చూడు పప్పి, అందరికన్నా నువ్వే హుషారుగా ఉండాలే. సింబా నువ్వే ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి. టైగర్ నిన్ను కొట్టేటోడలేర్రా, ఖచ్చితంగా నువ్వే ఫస్ట్. జిమ్మి ఎన్నిసార్లు చెప్పాలా నీటుగా ఉండాలని, నువ్వు ఫస్ట్ వస్తే నీకు తలకే కూర వారానికి 2 సార్లు పెడతా, సరేనా? ఇగో ఇట్లా ఎవ్వరి కుక్కలకు వాళ్ళు బుద్ధులు నేర్పిస్తున్నారు అన్నట్టు. అబ్బో, ఆ ఫోటోలు వీడియోలు బతుకంటే వీటిదే అని అసూయ కల్పిస్తున్నారు. ఎన్ని రోజులకెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారో ఏమో గాని, అబ్బా గీ బుడ్డి కుక్కని విడుర్రి, గౌనేసి దొలుకొచ్చిర్రు, ర్యాంపాక్ చేపిస్తారు కావచ్చిగా. ఇవాళ పోటీలకు దొలుకొచ్చిర్రు, వాటి ఆటలు అందాలు అన్ని లెక్కలేసి ప్రైజులు ఇస్తారట. సిమ్లాలా ఈ డాక్ షోకు అందాల పోటీలకు తరలొచ్చినట్టే వచ్చిర్రు. అందరూ లైన్లుండుర్రి, మార్కులు ఇష్టోళ్ళు వచ్చిర్రులా. ఇక చూడుర్రి, అందాల భామలు వచ్చినట్టు ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారో, ఇట్లా వీటి టాలెంట్ చూసి ప్రైజులు ఇచ్చిరన్నట్టు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన కుక్కకు 11,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 2,500 ప్రకటించిర్రు. అయినా వాళ్ళు పైసల కోసం పోటీకి వచ్చినారు. ఆ మాటకొస్తే ఈ డాగ్స్ కు వారం ఖర్చు కాదది. ఏందంటే మా కుక్కలు ఎండ్ల తక్కువ కాదని నిరూపించుకునేందుకు ఇదో వేదిక అన్నట్టు. మొత్తానికి సిమ్లా వేదిక మీద చుట్టుముట్లు డాగ్స్ అన్ని అదరగొట్టినాయి. అరే ఏమైంది
ఒక మనసుకు రెక్కలచ్చి ఎక్కడికో ఎగిరింది. ఆహా, అయితే నిన్న అదే పని మీద ఉన్నావన్నట్టు. ఇంతకు ఎగురుకుంటే ఎడదాకా పోయినావు? నాకు అంత అదృష్టమా? పక్షినై పుట్టినా ఎంత మంచిగా ఉండు, మనసుకు నచ్చిన చోటుకు రెక్కలు కట్టుకుని పోయేదాన్ని. అవునరా, పుడితే పక్షుల లెక్కనే ఉట్టాలే. వేలడంత పొట్ట, నిన్నటి మీద ధ్యాస లేదు, రేపటి కోసం బెంగా లేదు. ఈర్ష లేదు, ఆశయ లేదు, కడుపు నిండితే చాలు అదే పండుగ. సరేలే, ఈ జన్మకు మనకు అంత అదృష్టం లేదు గాని వార్త చెప్పు. అగో ఆ పక్షుల సందడి చూసి సంతోషపడదాం పాయిగా. అబ్బో, అందానికి అందం లెక్కున్నాయి పో. పొడువాటి మేడ, నల్లటి ముక్కు, తెల్లటి పెయ్యి, గులాబీ రంగు కాళ్ళు, వంపులు తిప్పుకుంటా ఉప్ప సరస్సులు తిరుగుతుంటే అటు దిక్కు పోయేటోళ్ళు చూపు మరచుకోలేక పోతున్నారు. ఈ ఉప్ప నీటి సరస్సు కోసం వేల కిలోమీటర్లు దేశాలు దాటి విడిదికొచ్చిన ఈ అతిథులు తూతుకుడికే కొత్త అందం తెచ్చినాయి అనిపిస్తున్నది. చలికాలంలో విడిదికొచ్చిన ఈ పక్షులు చెరువు ఎండిపోయినా పేరుకున్న ఉప్పుల రొయ్యలు ఏరుకుంటా చెరువుకే కొత్త వెలుగులు తెస్తున్నాయి. తమిళనాడు తూతుకుడిలా ఇప్పుడు ఈ అతిథులే స్పెషల్ అట్రాక్షన్. చెరువు మీద చిట్ట తిరుగుతుంటే నీళ్ళ వాటి నీడతోటి గులాబీ రంగుగా మారిపోయినాయి చెరువులు. ఆహారం కోసం ఈ చిత్తడి నెలలకు వచ్చినా అంతమంది మనకు ఈ అందాలను బహుమతి ఇచ్చిపోతాయి. సూపర్ సీన్ కదా. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.